హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో పెళ్లి భోజనాల్లో వడ్డించే దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్ అండి. అలాగే వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. మనం వేసిన దొండకాయ ముక్కలు కరకరలాడుతూ. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేశాను. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఇవి వేగేటప్పుడు పైకి చిందకుండా ఉంటాయి. నేనైతే ఇక్కడ 100 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు ఇలా తెల్లగా కొంచెం లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే అంతగా మంట ఉండవు. కొన్ని పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా ఉంటాయి. అవి అయితే కొంచెం మంటగా ఉంటాయండి, చూసుకుని వేసుకోండి. ఇలా ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఇలా గిన్నెలో వేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 4 పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీరు తీసుకునే పచ్చిమిరపకాయలని బట్టి టమాటాలు చూసి వేసుకోండి. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు వీటిని వేయించుకోవాలి. మనం ఎప్పుడు ఏ పచ్చడి చేసినా టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు వీటిని ఉడకనిస్తే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుందండి. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ఆ విధంగా చేయండి. టమాటాలో నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఇవన్నీ ఉడికిన తర్వాత వీటిని కూడా ఈ పచ్చిమిరపకాయల్లో వేసేసుకుని ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన తాలింపు వేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగానే ఫ్రై చేసుకోవాలని, మాడిపోతే అస్సలు బాగోవు. పచ్చడి తినేటప్పుడు పంటికి తగులుతూ ఇలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు, టమాటాలు పూర్తిగా చల్లారిపోయినాయి కదండి. వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలి అంటే పొట్టు తీసైనా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే మరీ మెత్తగా కాకపోయినా కొంచెం కచ్చాపచ్చాగైనా వీటిని మిక్సీ పట్టుకోవచ్చు. రోళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందండి పచ్చడి అయితే. ఆ వెసులుబాటు లేని వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఇక్కడ కొన్ని దొండకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇవి వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు మనం అన్నంలో తినేటప్పుడు ఈ పచ్చడి భలే ఉంటాయండి. కరకరలాడుతూ పంటి కింద చాలా బాగుంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదా, అదే తాలింపులో ఈ పచ్చడిని కలిపేసుకుంటే మనకి దొండకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇలాగే ఈ పచ్చడిని తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పచ్చడి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.